ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధ తండ్రి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నానుగా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. తండ్రి చెబుతున్నాడు. నువ్వు నీ కార్యం జరగలేదని దిగులు పడుతున్నావా? నువ్వు దిగులు పడవద్దు. నువ్వు ధైర్యముగా ఉండు. నువ్వు జడియకము, నువ్వు భయపడకము. నువ్వు దిగులు అంటే బాధపడుతూ కూర్చుంటున్నావా? అప్పులు బాధలు ఉన్నాయి, నాకు ఏం చేయాలి, నా బిడ్డల ప్రయోజకులు కాలేదు, నేనేం చేయాలని దిగులు పడుతూ కూర్చున్నావా? నువ్వు దిగులు పడవద్దు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. తండ్రిని నువ్వు నమ్ముకున్నావు. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, విశ్వాసంతో ఉండు. తండ్రి ఎడల తండ్రి నీకు కార్యములు చేయటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు నన్ను అడుగుద్దా అని చెప్పి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు తండ్రిని అడగాలి. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థించు. నీ కార్యములు చేస్తాడు. శ్రమలు నీ మేలుకే. నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా? ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా? నువ్వు చింతన పడిన అవసరం లేదు. నీ బిడ్డల భవిష్యత్తు ఆయన మీద ఆధారపడి ఉంది. నువ్వు దేవుణ్ణి స్తుతించు. పిల్లలని మన మాట వినలేదని చెప్పి పిల్లల్ని కొట్టడం, తిట్టడం చేయవద్దు. దేవుని గురించి పిల్లలకు మనం చెప్పాలి, దూషించకూడదు. తండ్రి ఏం చెబుతున్నాడు? బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను చిన్నప్పుడే నేర్పాలి. మనం చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి ఈ త్రోవ మంచి మార్గం, ఇది నీతి మార్గము, ఇది పరిశుద్ధ తండ్రి నిన్ను భూమి మీదకి తెచ్చాడు, నువ్వు ఈ మార్గంలో నడవాలని చెప్పి నడవవలసిన త్రోవను చిన్నప్పుడే మనం నేర్పితే పెద్దయ్యాక కూడా బాలుడు అదే దారిలో పోతుంటాడు. అప్పుడు మనం బిడ్డల భవిష్యత్తు గురించి బాధపడని అవసరం లేదు. తండ్రి ప్రతి క్షణము మన కొరకే తండ్రి నా బిడ్డలని చెప్పి మన కొరకు తండ్రి బాధపడుతూ మనము బాధపడితే తండ్రి బాధపడినట్లే. మనం వేదన చెందితే తండ్రి వేదన పడతాడు. కాబట్టి నువ్వు బాధపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. శ్రమలు నీ మేలుకే. శ్రమలు వచ్చినా నీ మేలుకే. కష్టాలలోనే ఆనందం ఉంటుంది. ఆలస్యం వెనక అద్భుతం దాగి ఉంటుంది. దేవుడు మనకి వెంటనే అడగంగానే మనకు చేయలేదని చెప్పి మనము దేవుని మీద మనము దూషణ చేయటము, దేవుని మీద మనము అపనిందలు వేయకూడదు. తండ్రి యేసయ్య ఆయన కనికరం కలిగిన తండ్రి. ఒక్కోసారి పరీక్ష పెడతాడు. నా బిడ్డలు అడగంగానే ఇస్తే నా బిడ్డలు నన్ను లెక్క చేయరు, నా వైపు చూడరు, నన్ను స్తుతించరు, నన్ను ఆరాధించరని ఒక్కోసారి పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు మనము నిరీక్షిస్తూ ఉండాలి. చేతులు ఎత్తి ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ తండ్రి అని చెప్పి నిరీక్షణతో మనం ఉండాలి. కానీ మనం ఆలస్యమైందని చెప్పి మనము తండ్రిని మీద మనము అపనిందలు వేయకూడదు. నాకు చేయట్లేదే, నేను నమ్ముకున్నానే, ఇన్ని సంవత్సరాల నుంచి స్తుతిస్తున్నానే, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నానే అని చెప్పి మనము తండ్రిని మీద మనము బాధపడకూడదు. మనము ఆనందంతో సరే తండ్రి నీ చిత్తమేనయ్యా అని చెప్పి మనం తండ్రి మీద భారం వేయాలి. మనం ఆ విధంగా భారం వేసినప్పుడు బిడ్డలు ప్రయోజకుల్ని చేస్తాడు. బిడ్డల ప్రయోజకులు కాకపోతే తల్లిదండ్రికి బాధ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియాలు చదివించి వేలకు వేలు పోసి ఈరోజు ప్రయోజకులు కాకపోతే తల్లిదండ్రులకు బాధ ఉంటుంది. కానీ మనం దేవుని మీద ఆనుకొనినప్పుడు మన బిడ్డల ప్రయోజకుల్ని చేస్తాడు తండ్రి. అప్పులు బాధలు తీరుస్తాడు. కానీ నిరీక్షణ అవసరం.